హలో అందరికి హాయ్, నేను మీ స్వరు వరల్డ్ అండ్ లైక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ అందరికీ నమస్తే. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చిన్న అవేర్నెస్ కోసం. రీసెంట్ గా మా ఫ్రెండ్ కి జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి చెప్తున్నా. ఎక్కువగా అందరూ చేసే మిస్టేక్సే అవి మనకి కొంచెం హార్డ్ గా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు దేంట్లో అడుగు పెడతామో తెలీదు. సో నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నా అంతే. అండ్ దానికంటే ముందు మీరు నా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ నేను బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏంటి అంటే రీసెంట్ గా మా ఫ్రెండ్ యూట్యూబ్ చూస్తూ ఉంటది అనమాట. సేమ్ నేను ఎలా చూస్తామో మనందరం ఎలా చూస్తామో యూట్యూబ్ అలానే చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉన్నప్పుడే తనకి నచ్చిన ఒక వీడియో ఉందనమాట. షీఈ్ అ డాగ్స్ లవర్. సో ఫ్రీగా డాగ్స్ ఇస్తారేమో అని చెప్పేసి వీడియోస్ కానీ యూట్యూబ్ లో గానీ ఇన్స్టాలో గానీ చెక్ చేస్తూ ఉంటుంది. అలా చిన్న చిన్నవి ఉంటాయి కదా పేజెస్, అవి పప్పీస్ ఇస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి, లేదంటే మీకు రీఛార్జ్ చేసుకోండి, ఇది చేసుకోండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను ఇది చేస్తా మీకు అని చెప్పేసి కింద కమెంట్ చేయండి అని చెప్పేసి చాలా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కదా మనకి రెగ్యులర్ గా. సో అలా చూస్తూ చూస్తూ తనంట ఒక బుట్టలో పడిందంట. ఏం లేదు, తను ఒక పప్పీస్ వెబ్సైట్ కూడా కాదు, ఇన్స్టా పేజ్ అంట. అందులో పప్పి ఇస్తాను అని చెప్పేసి అన్నారంట. కింద మీకు కావాలి అంటే కమెంట్ చేయమని చెప్పేసి కూడా అన్నారంట. సో అది వినేసి తను కింద కమెంట్ చేసింది. కమెంట్ చేసి చాలా రోజులు అయిందంట. సో అలా ఇన్స్టాలో కాబట్టి డైరెక్ట్ మనకి మెసేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా ఇన్స్టాలో. సో అలా మెసేజ్ వచ్చిందంట తనకి. ఏమని, ఇలా నా దగ్గర పప్పి ఉందండి, మీరు చూసుకుంటారా అని చెప్పేసి అడిగారంట. సో తినకేంటి, ఫ్రీగా వస్తుంది కదా, పప్పి వస్తుంది కదా, నాకు అంటే తనకి ఇష్టం కదా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి సరే నాకు కావాలి అని చెప్పేసి అడిగిందంట. సరే అయితే మీకు కావాలి కదా, ఇలా నేను మీ అడ్రస్ చెప్పండి, నేను ఇక్కడ చేస్తాను, అది అది అని చెప్పారంట. దీనికి మనసులో ఉండేనంట కొంచెం డౌట్, అంటే ఫేకో ఏమో అని చెప్పేసి భయం ఉందంట. సో అందుకని చెప్పేసి తను రియల్ అడ్రస్ చెప్పకుండా నార్మల్ వేరే అడ్రస్ చెప్పి ఇలా పలానా చోటికి కావాలి అని చెప్పేసి కూడా చెప్పిందంట. చెప్పిన తర్వాత వాడేం చేశాడు, ఓకే ఇదంతా మనీ తీసుకోవట్లేదు కదా అని ట్రస్ట్ చేసింది. వాడేం చేశాడు అనుకున్నారు, సరే నేను పంపిస్తాను, మీరు బస్ ఛార్జెస్ మీరే పెట్టుకోవాలి, నాకు బస్ ఛార్జెస్ సెండ్ చేస్తే నేను మీకు పంపిస్తాను అని చెప్పేసి అన్నాడంట. సో ఎక్కువ అమౌంట్ అయితే వీళ్ళు మోసపోతారని ఈజీగా తెలిసి వాడెంత తెలివిగా చెప్పాడంటే బస్ ఛార్జెస్ కింద ఇమ్మని చెప్తున్నాడంట. సో నమ్మకండి అలాంటివి. తను బస్ ఛార్జెస్ ఇవ్వను, నా దగ్గర లేవు బ్రో, మీరే పెట్టుకోండి, కావాలంటే నేను పప్పి వచ్చిన తర్వాత సెండ్ చేస్తానని కూడా చెప్పిందంట. సో అదంతా నమ్మలేదంట తను. లేదు మీరు పంపిస్తేనే ఇస్తాను, నేను ఇలాగా వ్యాక్సిన్ చేయించాను, దానికి ఆల్రెడీ వ్యాక్సిన్ అవన్నీ వేయించాను, నా దగ్గర మనీ లేవు అస్సలా అని చెప్పేసి అని అన్నారంట. సో ఏంటి ఇలా అంటున్నాడు అని చెప్పేసి తనకు ఒక్కసారి స్ట్రైక్ అయిందంట. అమ్మో వీడేదో కొంచెం చేస్తున్నాడు అని చెప్పేసి. సో అయితే నాకు వద్దు బ్రో అని చెప్పేసి ఇంకా రిజెక్ట్ చేసిందంట. లాస్ట్ లో మెసేజ్ పెట్టిండంట, ఏంటంటే గుడ్ గర్ల్, మోసపోకుండా బానే చేసావు, తెలివైన పిల్లవి అని చెప్పేసి అని అన్నాడు మెసేజ్ చేసి. అమ్మో, ఒకవేళ తిను నిజంగా నమ్మేసి మనీ సెండ్ చేసేసి వాడు దొబ్బేస్తే చిన్న అమౌంటే అవ్వచ్చు, కానీ ఇలా అందరి దగ్గర చేస్తే వాడికి బోల్డ్ అమౌంట్ అవుతుంది కదా. అండ్ ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో ఉండిపోకండి అని చెప్పేసి నా చిన్న అవేర్నెస్ వీడియో అంతే. అండ్ మీరు ఎప్పుడు ఏ వీడియో చూసినా కింద కమెంట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు ఈజీగానే చెప్తారు. మనము చేస్తూనే ఉంటాం, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఇలాంటి ఫేక్ గాయ్స్ ఉంటారు కాబట్టి మనల్ని మోసం చేయడానికి చాలా మంది రెడీగానే ఉంటున్నారు. సో వాళ్ళకి హ్యాండ్స్ ఇవ్వద్దు, చేసే ఛాన్స్ కూడా ఇవ్వద్దు. సో చేసేటప్పుడు ఏం చేసినా గానీ జాగ్రత్తగా చేసుకోండి, చూసి చేసుకోండి. అండ్ అంటే ఇంకేం చెప్పేదేం లేదు. మనం ఏం చేసినా ఎందులో ఇరుక్కుంటామో కూడా తెలీదు. అండ్
ఇలాంటివి ఇంకా 2-3 ఇన్సిడెంట్స్ కూడా నేను చూసాను. అలా యూట్యూబ్స్ చూస్తున్నప్పుడే చిన్న చిన్న స్టోరీస్ అవి చూసాను. అలాంటివి జరగకుండా సెక్యూర్ గా ఉంటారని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నా. మీకు నచ్చే ఉంటది అని అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి దేనికైనా కింద కమెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించి ఇవ్వండి. ఎందుకంటే మీ కమెంట్ మీరు ఒక్కరే చూడరు, యూట్యూబర్ ఒక్కరే చూడరు, చాలా మంది ఫ్రెండ్స్ పీపుల్ వీళ్ళందరూ చూస్తారు. అందులో ఫ్రాడ్ గర్ల్ కూడా చాలా మంది చూస్తూ ఉంటారు. వాళ్ళు మీకు మెసేజ్ చేసే అవకాశం ఉంటుంది, హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఏమన్నా లింక్స్ వచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇలాంటి ఏమన్నా ఇంపార్టెంట్ వీడియోస్ ఏమన్నా ఉంటే కనుక నేను మళ్ళీ మీకు సెండ్ చేస్తాను. జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తో వస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Bye-bye.